సార్. ఏంటి కొత్తగా? అంటే సార్ మీరు ఇంటికి రావడం మర్చిపోయారు కదా, గుర్తు చేద్దామని. అదేం లేదురా, ఈ ఉగాది కల్లా ఓ లైన్ కంప్లీట్ అవ్వాలి కదా. ఆఫీస్లో అందరికి అదే టెన్షన్. మరో పక్క కొత్త గవర్నమెంట్, కోర్టు కేసులు, చాలా టెన్షన్స్. పైగా నేను బన్నీ. చచ్చా అదేం కాదురా, కానీ ఇప్పుడు నువ్వు ఒక్కదానివే కేర్ తీసుకోవడం నాకు చాలా రిలీఫ్. ఐ నో యూ హ్యావ్ టు ప్లాన్ దిస్ వీకెండ్. యు నో వాట్, ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ, ఈవెన్ యువర్ కెరియర్ వైజ్. అబ్బబ్బా మోసేకండి, మనం ఇంకా బాధపడాల్సిన అవసరమే లేదు. ఎనీ గుడ్ న్యూస్? ఎస్. గెస్ వాట్? బన్నీ రేపే బోర్డింగ్ స్కూల్కి వెళ్తానని ఒప్పుకున్నాడు. నువ్వు కిడ్స్తో టైం స్పెండ్ చేస్తున్నప్పుడే ఇలాంటి మిరాకిల్ ఏదో చేస్తావు అనుకున్నా. గ్రేట్ పూజ. బట్ ఒకసారి మనం కూడా ప్రిన్సిపల్తో మాట్లాడాలి కదా, రేపు మాట్లాడతాం. నాట్ టు వరీ. అది కూడా నువ్వే? అంకుల్ మాట్లాడారు ఇందాకే. బోర్డింగ్ స్కూల్ చైర్మన్ ఆయనకి బాగా తెలుసంట. అసలు బన్నీ ఎంత చేంజ్ అయిపోయాడో తెలుసా అండి. వాడు రెడీ అవడానికి నా హెల్పే అవసరం లేదు. రియల్లీ పూజ, సూపర్. లెట్స్ పార్టీ మ్యాన్. ఎన్ని రోజులైంది కదా. రేపు ఒక్క నైట్ కోసమైనా రేపు ఈవినింగ్ వచ్చేస్తాను. ఫుల్ ఎంజాయ్ చేద్దాం. సర్లే, ఎక్కువైంది. సరే సరే, నేను మళ్ళీ మాట్లాడతాను. ఆపిల్ ఇంకా పడుకోలేదు. ఉంటాను. ఓకే, గుడ్ నైట్. బన్నీ, ఏం చూస్తున్నా నాన్న? పొద్దున్నే బోర్డింగ్ స్కూల్కి వెళ్ళాలి. దా పడుకో.